హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుగురు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య 23వ తారీఖు మా ఊర్లో కొలుపులు జరిగాయి కదండి. ఆ వీడియోస్ ఆల్రెడీ నేను కొన్ని పోస్ట్ చేశాను. ఇప్పుడు ఇంకో లాంగ్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నానండి. కొలుపులకి చాలామంది చుట్టాలు వస్తూ ఉంటారు కదా. అందరూ ఉండడానికి ప్లేస్లు అయితే ఎక్కువ ఉండవు కాబట్టి కమిటీ వాళ్ళు ఇక్కడ మనకి అంటే మా కట్టమూరులోనే ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నారండి. ఆ ఫంక్షన్ హాల్లో నైట్ స్టే చేసి అలాగే అంటే ఈ 2 రోజులు కొలుపులు జరిగిన 2 రోజులు ఆ ఫంక్షన్ హాల్ అయితే యూస్ చేసుకోవచ్చు. వచ్చిన చుట్టాలందరూ కిందేమో భోజనాలు పెట్టారు. ఇక ఇది పైన అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరూ చూడండి ఇలా ఎవరికి కావాల్సిన చోట వాళ్ళు సామాన్లు పెట్టేసుకొని ఆ 2 రోజులు ఇక్కడైతే స్టే చేస్తారు. మేమైతే కళ్యాణ మండపంలో ఉండలేదండి. మా ఇల్లు కట్టమూరులోనే కాబట్టి అంటే నన్ను ఇచ్చింది కట్టమూరు అండి. సో మా ఇల్లు అక్కడే ఉంది కాబట్టి మేమైతే అక్కడ ఉన్నాము. ఇదిగోండి మా రేణుక అమ్మ అందరు ఇక్కడైతే ఉన్నారు. ఇక మనం ఇక్కడ నుంచి అంటే ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామండి. టెంపుల్ వచ్చేసి మా ఇంటి పక్కనే ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి కోసమని ఇక్కడ ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేశారు. అలాగే నైట్ అంటే శనివారం ఆదివారం 2 రోజులు కొలుపులు జరిగాయి. ఇంకా శనివారం మధ్యాహ్నం నుంచి వస్తూ ఉంటారు కదా చుట్టాలు, వాళ్ళకి భోజనాలు కూడా రెడీ చేశారు ఫంక్షన్ హాల్లోనే. ఇక నైట్ భోజనాలు చేసేసి గుడి దగ్గరికి వెళ్తున్నామండి అందరము. అంటే గుడి దగ్గర అంటే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అమ్మవారిని చిత్రపటాన్ని గీసుకొని అక్కడ అలాగే పూలదండలు గుచ్చడము ఇలా ఇంకా కొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ చూడడానికి కానీ చేయడానికి కానీ అక్కడికి వెళ్తున్నామండి. ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్ నుంచి టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఈ రోడ్లోనేనండి టెంపుల్ ఉండేది. ఆ పక్కనే కూడా మా హౌస్ కూడా ఉంటుంది. ఓకేనండి, నేను ఇంకా ఈ వీడియోస్ పెడుతూ ఉంటాను. కొంచెం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మా ఊర్లో అంకమ్మ తల్లి కొలుపులు ఎలా జరిగాయి అనేది కామెంట్ చేయండి. ఇక్కడ మర్చిపోయానండి, రేణుక అంకమ్మ తల్లి టెంపుల్ అండి ఇక్కడ మా ఊర్లో. అంటే మా కులదైవం మామ రేణుక అంకమ్మ తల్లి టెంపుల్. రేణుక అమ్మవారు ఉన్నారు, అలాగే అంకమ్మ తల్లి కూడా ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. రేణుక అంకమ్మ తల్లి కొలువై ఉన్నారండి. కోరిన కోరికలు తీర్చే అమ్మవారు. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసాము. అంగరంగ వైభవంగా రెడీ చేశారు కదండి. అమ్మవారు కూడా ఎదురు చూస్తున్నారండి జాతర కోసం. ఇక ఈ 2 రోజులు జాతర ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చడం నచ్చకపోవడం అని ఉండదండి. ఇవి మన సాంప్రదాయాలను బట్టి చేస్తూ ఉంటారు కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. మీ ఊర్లో కొలుపులు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఓకేనండి, వీడియో చివరి వరకు చూడండి, మిస్ చేయొద్దు. బాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా మన రజకుల సంఘం యావత్తు కూడా మన రేణుకాకమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి ఎవరైనా ఉంటే త్వరగా రావాల్సిందిగా మరి కోరుతున్నాము. మా తమ్మరాల అదేవిధంగా కట్టమూరు వారు 50 మంది అమ్మవారు దేవస్థానం దగ్గరకు వచ్చే కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా మరి ప్రార్థన. త్వరగా రావాలా.